అర్హులైన జర్నలిస్టులందరికీ స్థలాలు. జేఎన్జే ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ. సొసైటీకి కేటాయించిన స్థలము అప్పగింతపై రోడ్ మ్యాప్తో రావాలని సూచన. ఒక్క నిమిషంలో ఫైలుపై సంతకం పెడతానని వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జేఎన్జే హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు. రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టు అందరికీ ప్రభుత్వం ఇంటి స్థలాలను సమకూరుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రతా కార్డులతో పాటు ఇతర సమస్యలపై కూడా దృష్టి సాధించాలని తెలిపారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అంటే జర్నలిస్టులకు మాత్రము మాజీ అంటే ప్రీవియస్ పార్టీ గత ప్రభుత్వంలో ఎలాంటి అవకాశం ఉండిగిన జర్నలిస్టులకు ఎలాంటి లాభదాయకమైన పని చేయలేదు. తిరిగి ఈ రోజులో జేఎన్జీ ప్రతినిధులు అందరూ సీఎం రేవంత్ రెడ్డికి రోడ్ మ్యాప్తో రావాలి, తర్వాత ఈ ఫైలుపై సంతకం చేసేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాలు సమకూరుస్తామని. తర్వాత ఈ విషయంలో ఇళ్ల స్థలాలు గురించి రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డితో జేఎన్జే ప్రతినిధులు చర్చించి ఈ రోడ్ మ్యాప్తో దగ్గరకు రావాలి. తర్వాత కేవలం మీడియా అకాడమీ నియమించడాన్ని తమ ప్రభుత్వం జర్నలిస్టులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, కాబట్టి కలిసి తమకు కేటాయించిన ఇళ్ల స్థలాల అప్పగింత ప్రక్రియను 100 రోజుల్లో మొదలు పెడతానని హామీ అమలు చేసేందుకు కృతజ్ఞత తెలిపారు. 16 ఏళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వమే నిజాంపేట్, పేట్ బషీరాబాద్ 70 ఎకరాల స్థలాన్ని జేఎన్జూ కేటాయించారని, తర్వాత 20 మంది సభ్యులు ఆరోగ్య పరిస్థితి బాగలేదు, 60 మంది ఇప్పటికే మరణించారు. తర్వాత ఈ విషయంలో జర్నలిస్టులందరికీ స్థలాలు కేటాయించి మంచి చేయాలని, 100 రోజులలో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి సీఎం చెప్పడం జరిగింది. తర్వాత జర్నలిస్టులకు కూడా స్థలాలు, రాష్ట్రంలో అర్హులైన అందరూ జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చే విషయంలో తను కార్యాచరణను రూపొందించి ముందుకు స్థలాలను ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కార్డులు గిన అంటే ఈ ఇంటి స్థలము కాకుండా ఆరోగ్య భద్రకు ఒక కార్డు గిన ఇవ్వడానికి, ఎందుకంటే ఏ హాస్పిటల్ పోయినా రేపు యాక్సెప్ట్ కావాలి. తర్వాత ఆరోగ్య భద్రతా కార్డులతో సహా ఈ నిర్ణయం తీసుకుంటానని మంత్రి పొంగులేటి అండ్ సీఎం అండ్ ఎవరైతే ఈ నరేందర్ రెడ్డి సీఎం సలహాదారు మొత్తం ఈ విషయంలో జర్నలిస్టులకు మాట ఇవ్వడం జరిగింది.